హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు వీడియో అయితే పచ్చళ్ళు అంటే ఫేవరెట్ ఉన్న వాళ్ళ కోసం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మెంతి కూర అంటే ఎవరికైతే ఇష్టం లేదో వాళ్ళ కోసం అయితే ఈ పికిల్ చేసి పెట్టేయండి. వాళ్ళు తింటుంది మెంతి కూర అన్న సంగతి కూడా వాళ్ళకి తెలియదు, అంత బాగుంటుంది టేస్ట్. ఈ పికిల్ చేసుకోవటానికి ఫస్ట్ ఒక 10 టమాటోల దాకా అయితే తీసుకోవాలి, లేదంటే 1 కేజీ టమాటో దాకా అయితే తీసుకోవాలి. మనం తీసుకునే టమాటోలు అన్నిటిని నీట్ గా వాష్ చేసుకొని తుడుచుకొని ఇట్లాగా ముక్కల్లాగా అయితే కట్ చేసుకోవాలి. నేను చెప్పిన ఈ పద్ధతిలో అయితే మీరు ఈ పచ్చడి చేశారంటే ఖచ్చితంగా 3 మంత్స్ అయితే నిల్వ ఉంటుంది. 3 మంత్స్ కాదు కదా, 1 మంత్ కూడా నిల్వ ఉండకుండా మీరు తినేస్తారు. అంత పర్ఫెక్ట్ గా టేస్ట్ బాగుంటది. మనం కట్ చేసుకునే టమాటోలన్నీ గిన్నెలో వేసుకొని ఇందులోకి 1 గుప్పెడు చింతపండు అయితే వేసుకొని ఇలా రెబ్బల్లాగా అయితే తీసేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి గిన్నెని. మెంతి కూరనైతే కాడలు లేకుండా ఇట్లాగా ఆకులు వరకు అయితే తీసుకొని నీట్ గా వాష్ చేసేసుకొని తర్వాత మనం ఇలా జల్లెల్లో వేసుకొని వాటర్ ఏమీ లేకుండా స్ట్రెయిన్ చేసుకోవాలి. నీళ్ళన్నీ తీసేసుకున్న తర్వాత అయితే మనం ఒక కాటన్ క్లాత్ వేసుకొని కాటన్ క్లాత్ మీద అయితే నీట్గా ఇలా ఆరబెట్టుకోవాలి. అటు ఇటుగా 2-3 అవర్స్ అయితే టైం పడుతుంది ఇది ఆరటానికి. ఈ ఆకు సరిగ్గా ఆరక ముందే మీరు పచ్చడి చేశారంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. అలాగే టమాటోల్ని నీట్గా వాష్ చేసుకొని తర్వాత తుడుచుకోకుండా పచ్చడి చేసుకున్నామంటే తడి మీద పచ్చడి అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. మెంతి కూరను అయితే ఫ్యాన్ కింద పెట్టుకొని నార్మల్గా అయితే తడంతా పోనివ్వాలి. తర్వాత ఒక బాండి తీసుకొని అందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక ఫుల్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్ లో 5 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఆకుకూర అయితే బాగా తడి లేకుండా ఆరిపోయింది. అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందుగా తడంతా ఏమీ లేకుండా ఉన్న మెంతికూరను అయితే తీసుకొని లో ఫ్లేమ్లో 5 to 6 మినిట్స్ అయితే దీన్ని ఫ్రై చేసుకోవాలి. మీరు మెంతికూరని తడేమీ లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి, లేదంటే ఈ టైంలో అయితే మొత్తం వాటర్ అంతా వచ్చేసి ఆకుకూర తడి ఎక్కువగా ఉండి ఫ్రై అవ్వక పచ్చి వాసన ఉండి పచ్చిగా ఉండిపోయి పచ్చడి అయితే పాడైపోతుంది. లో ఫ్లేమ్లో 5 to 6 మినిట్స్ అయితే ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇది ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ఫ్రై చేసుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతులు, అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఫస్ట్ బరకగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా టమాటోని చింతపండుని కలిపి ఉంచుకున్నాం కదా, అదైతే ఇందులోకి వేసేసుకొని దీంట్లోకి టేస్ట్కి సరిపడినంత కారం అయితే వేసుకొని మిక్సీలో బాగా పేస్ట్ లాగా అయితే మెత్తగా సాఫ్ట్గా రుబ్బుకోవాలి. మీరు మిక్సీలో పచ్చిది వేసుకోవడం ఇష్టం లేదు, ఎక్కువ రోజులు నిలవ ఉండదు అనుకుంటారేమో కానీ మనం ఫ్రై చేసే దాంట్లోనే ఉంటుంది తర్వాత, కాబట్టి ఇలా రుబ్బేసుకొని చేసుకోవచ్చు. లేదంటే ముందు టమాటోని బాగా ఉడకబెట్టుకొని అది చల్లారిన తర్వాత పేస్ట్ చేసుకుని అయినా మనం పచ్చడి చేసుకోవచ్చు. నేనైతే ఇలా రుబ్బుకున్న పచ్చడిని పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ అదే బాండిలోకి కొంచెము ఎక్కువగా ఆయిల్ అయితే పడుతుంది. ఆయిల్ వేసుకొని తిరగమాత గింజలు, పచ్చనిపప్పు, సాయమినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం అవి ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పసుపు, అలాగే ఒక 4 ఎండుమిర్చిని మధ్యలోకి తుంచి వేసుకున్నాను నేను. అవి వేసుకొని తర్వాత అయితే దంచుకున్న ఒక వెల్లిపాయ అయితే వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు, అలాగే టేస్ట్ ఇంక్రీజ్ అవ్వటానికి ఇంగువ వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టు ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి. మీరు చిన్నులపాయలు కావాలనుకుంటే మనం ఇందాక పేస్ట్ చేసుకునేటప్పుడు టమాటో పేస్ట్ అందులోనే వేసుకోవచ్చు. నేను అందులో వేసుకోకుండా ఇందులో అయితే వేసుకున్నాను. తిరగమాత అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కొంచెం ఫ్రై చేసుకొని ఉంచుకున్నాం కదా మెంతికూర, ఆ మెంతికూర అయితే ఈ నూనెలో వేసుకొని బాగా ఒడిలిపోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవటం వల్ల ఎక్కడైనా తడున్నా కానీ మెంతికూరలో అదంతా పోయి బాగా ఎక్కువగా ఫ్రై అవుతుంది మెంతికూర. కాబట్టి ఈ టైంలో ఎక్కువసేపు మెంతికూరను అయితే బాగా ఫ్రై చేసుకోండి. వెదర్ అయితే వానలు పడతా చాలా చల్లగా ఉంది కదా, అట్లాంటప్పుడు ఈ పచ్చడితో అన్నం తిన్నామంటే ఒక 10 ముద్దలు ఎక్స్ట్రానే తింటాము. చాలా బాగుంది టేస్ట్. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా, మెంతికూర అంటే ఎవరికైతే ఇష్టం ఉండదో వాళ్ళు లేనప్పుడు ఈ రెసిపీ చేసి పెట్టండి. మీరు చేసింది మెంతికూర అన్న సంగతి కూడా వాళ్ళకి తెలియదు, అంత బాగుంటది. చేదు ఉంటది అనుకుంటాం కానీ అస్సలు చేదు ఉండదు. అలాగే మనం మెంతికూరను తీసుకునేటప్పుడు ఓన్లీ
ఆకులు తీసుకున్నాం అనుకోండి ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. కాడలు అయితే కొంచెం తోలుగా ఉన్నట్టుంటది కాబట్టి అది స్కిప్ చేసేసి ఆకులు మాత్రమే తీసుకోండి. మెంతికూర బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా టమాటోల్ని పేస్ట్ చేసుకున్న ప్యూరీ ఉంది కదా, అదైతే ఇందులో వేసుకొని అటు ఇటుగా ఒక 20 మినిట్స్ అయితే పచ్చి వాసన పోయేంత వరకు టమాటోల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మనము టమాటోల్ని ఏమీ ఉడకబెట్టకుండా పచ్చివి తీసుకున్నాం కదా, కాబట్టి ఖచ్చితంగా ఈ టైంలో ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటేనే టమాటోలు పచ్చి వాసన లేకుండా పచ్చడికి మంచి స్మెల్ అయితే వస్తుంది. కాబట్టి బాగా కలుపుకుంటా అలాగే అడుగు మాడకుండా పచ్చడిని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే మనం ఇంగువ వేసాం కదా, పచ్చడి టేస్ట్ అయితే చాలా చాలా ఇంక్రీజ్ అవుతుంది. నేను చెప్పిన ఈ ప్రాసెస్ లో మెంతికూర నిల్వ పచ్చడిని ట్రై చేయండి. మీ ఫేవరెట్ పికిల్స్ లో ఈ పికిల్ కూడా ఖచ్చితంగా యాడ్ చేసుకుంటారు. అంత పర్ఫెక్ట్ గా ఉంది టేస్ట్ అయితే మాత్రం. నేను టేస్ట్ చేసి చెప్తున్నాను మీకు. వెదరు చల్లగా ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా పచ్చళ్ళు తినాలనిపిస్తూ ఉంటది కదా, కాబట్టి మనకి అవైలబుల్ గా పచ్చళ్ళు లేనప్పుడు ఇట్లా చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటది టేస్ట్. కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే మీరు ట్రై చేసి మీకు రెసిపీ ఎలా వచ్చింది ఏంటి కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ట్రై చేయండి, ఎలా వచ్చింది ఏంటి అని కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి నచ్చుతుంది ఖచ్చితంగా.